ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనము నుండి 22 వచనాలు మనము చూచినప్పుడు ఒక పాఠము మనకు కనబడుతుంది. సాధారణంగా భౌతిక సంబంధమైనటువంటి గ్రుడితనం కలిగి ఉండిన వారు ఉన్నారు. పుట్టుకతోనే గ్రుడితనం కలిగిన వారు మనం చూస్తాం. అదేవిధంగా ఆత్మీయ సంబంధం కలిగినటువంటి గ్రుడితనం కలిగిన వారు కూడా లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపములో పరవశం అయినప్పుడు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములను గురించి ఆయనకు బయలుపరిచాడు. జరుగుతున్నది, జరగబోతున్నది, జరగబోయేది కూడా అతగాడిని పరవశించి తీసుకుని పోయి సంఘటనలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. ఆసియా ఖండములో ప్రాముఖ్యమైన 7 సంఘాలున్నాయి. ఆ 7 సంఘాలను చూపుతూ ఆ 7 సంఘాలకి తెలియజేయమని యోహాను గారికి దేవుడు దర్శన రూపములో చెబుతూ ఉన్నాడు. 7 సంఘాలలో ఒక సంఘము లవొదికీయ సంఘము. లవొదికీయ సంఘము తన పరిస్థితి, ఆ సంఘముకున్న అనుభవం, ఆ సంఘములో ఉన్నటువంటి భక్తులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో దానిని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లవొదికీయ సంఘము ఫిలదెల్ఫియాకు ఆగ్నేయ దిక్కున దాదాపు 80 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి పట్టణం లవొదికీయ పట్టణం. అంత మాత్రమే కాదు, ఎఫీసీ పట్టణానికి తూర్పున ప్రియులారా దాదాపు 150 కిలోమీటర్ల దూరములో ఈ లవొదికీయ పట్టణము ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారో, ఏ విధముగా ఉన్నారో దేవుడు యోహాను గారికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ లవొదికీయ సంఘము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరు స్థాపించారు అంటే పౌలు గారికి సహచారుడుగా ఉన్నటువంటి ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఈ సంఘాన్ని స్థాపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
పౌలు గారితో సువార్తలో పని చేయుచు బలపరుచుకొని దేవుని ఆత్మను పొందుకొని పౌలు గారు ఆయా సంఘాలకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయా సంఘాలలో ఉత్తరములు ఇస్తూ వారిని బలపరుస్తూ ఏం చేశాడంటే లౌదేకియా పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా పరిచర్య చేసి ఒక సంఘాన్ని ఈ ఎపఫ్రా అనే వ్యక్తి కట్టాడు. ఎప్పుడైతే కట్టాడో ఆ ఊరిని బట్టి, ఆ పట్టణాన్ని బట్టి, ఆ సంఘానికి ఏం పేరు వచ్చిందంటే లౌదోకియా సంఘం అనే పేరు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఈ పట్టణం క్రీస్తు శకం 60వ సంవత్సరమున పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఈ పట్టణము శిథిలమైపోయింది. ఈ పట్టణములో ఉన్నటువంటి కొంతమంది పోయారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరువాత ఆ కొంతమంది బ్రతికినటువంటి వారు ఏం చేశారంటే మరలా ఆ పట్టణాన్ని పునరుద్ధరించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుద్ధరించి రోమా యొక్క ప్రభుత్వము క్రింద వారు జీవించవలసి వచ్చింది. ఎప్పుడైతే రోమా ప్రభుత్వము కింద జీవించారో వీరు అంచులంచులుగా ఎదగడానికి, బలపడడానికి, ధనవంతులు అవ్వడానికి, ఆస్తిపరులు అవ్వడానికి అవకాశము లభించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పట్టణము, ఈ లౌదేకియా పట్టణములో ప్రాముఖ్యమైనటువంటివి 2 విషయాలు జరిగాయి. ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రామా పట్టణము నుండి నూళ్ళు వడికి అమ్ముతూ ఉండేవారు. నూళ్ళు అమ్మి దాని ద్వారా వారు ధనవంతులయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యాపారము చేస్తూ ఆ వ్యాపారము ద్వారా వచ్చినటువంటి పైకముతో వారు ఆస్తిపరులయ్యారు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణములో ప్రియులారా నైపుణ్యము కలిగిన వైద్యులు ఉండేవారు. ఆ పట్టణములో ఎవరుండేవారు? నైపుణ్యము కలిగిన వైద్యులు ఉండేవారు. ప్రియులారా చెవు నొప్పికి, ప్రియులారా కంటి నొప్పికి, ప్రియులారా భయంకరమైన విష జ్వరాలకు అక్కడ ఉన్నటువంటి వైద్యులు వనమునులుకుల ద్వారా ప్రియులారా మరి జబ్బులను తగ్గించేవారు. అంటే అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యము కలిగిన లౌదేకియా పట్టణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది చివరికి మరి మహమ్మదీయుల చేతిలో చిక్కుకుపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఇక్కడ మరి ప్రభువారు యోహాను గారికి తెలియజేస్తూ ఆ సంఘము ఎలా ఉందో, ఆ సంఘములో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో వారికి తెలియజెప్పమని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ సంఘము యొక్క క్రియలను ఎరిగినవాడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నా బ్రతుకును, నీ బ్రతుకును, నా మాటను, నీ మాటను, నీ క్రియలను, నా క్రియలను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ పద్ధతులు, నా పద్ధతులు బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు కళ్ళు మూసుకుని ఉన్నాడు కాబట్టి దేవుడు చూడటం లేదు, నేనేం చేసినా సరిపోద్ది, నా మాట చెల్లుబాటు అయిపోద్ది, నా బ్రతుకు సాగిపోద్ది అనుకొని భ్రమలో బ్రతికిన వారు ఈరోజు చాలామంది ఉన్నారు.
చాలామంది అలాగు మనస్సు కలిగి బ్రతికిన వారున్నారు. అయితే చెప్తున్నాడు, నీ క్రియలు నేనెరుగుదును. నీ మనస్సు నేనెరుగుదును. నీ మనస్సులో ఉన్న స్వభావమును నేను ఎరుగుదును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెలాగున్నావో తెలుసా? ఈ లవుదోకియ సంఘము ఎలాగుందో తెలుసా? ఏ విధంగా ఉందో తెలుసా? ఆ సంఘములో ఉన్న భక్తులు, విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు తెలుసా? వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు, నులివెచ్చగా ఉన్నారు. ఎలాగున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, చల్లగా ఉండడం అంటే ఏంటి? ప్రియులారా, చల్లగా ఉండడం అంటే యేసుక్రీస్తు యొక్క మాటను, యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానమును పూర్తిగా నిరాకరించటమే చల్లగా ఉండడం. అంటే దేవుని మాట సరిగా వినకపోవడమే. ఇది నా గురించి కాదు, ఈ వాక్యము నాకు చెందదు, ఈ వాక్యము నా కొరకు కాదు అనుకొని బ్రతకడమే నులివెచ్చని బ్రతుకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, బహిరంగంగా యేసుక్రీస్తును వ్యతిరేకించటమే, అంటే దేవునిని నిరాకరించటం, బహిరంగంగా నిరాకరించటం అంటే నీ చేష్టల వలన, నీ నడత వలన నేను ప్రభువుని నమ్మలేదని చెప్పడమే నులివెచ్చని బ్రతుకు. నువ్వు సీరియల్ చూస్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు సినిమాలు చూస్తున్నావంటే అర్థం ఏంటి? నిలువెచ్చని బ్రతుకు. ఈ నిలువెచ్చని బ్రతుకు భయంకరమైన బ్రతుకు. ప్రియులారా, ఇక్కడ ఎలాగున్నారంటే చల్లగా లేరు, వేడిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు పట్ల, యేసయ్య మాటల పట్ల ప్రేమ, అనురాగాలు, తీవ్రమైన ఆసక్తితో ఉండడమే వేడికి సూచన. అది అర్ధరాత్రి అవ్వచ్చు, అది తెల్లవారు అవ్వచ్చు, అది మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, అది సాయంకాలం అవ్వచ్చు. యేసయ్య మాట కొరకు, యేసయ్య బోధ కొరకు, యేసయ్య కార్యాల కొరకు నా ప్రాణము ఇస్తాను అని పరుగులు తీయడమే వేడితనం. దేవుని కొరకు నా ప్రాణమైన పోయినా పర్వాలేదు అనే ఆలోచన కలగడం వేడితనం. ఇప్పుడు ఎందుకులే, అయిపోయింది సమయం, ఇంకెందుకులే అనుకునే బ్రతుకు నులివెచ్చని బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యేసునందు నిలకడగా ఉండడమే వేడి జీవితానికి సాదృశ్యం. అందుకే యోహాను మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. దేవుని బిడ్డలో ఎలాగుండాలంటే చల్లగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలాగుండాలంటే నులివెచ్చగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలాగుండాలంటే వేడిగా ఉండాలి. యోహాను వలె మండుచు ప్రకాశించుచున్న వెలుగు వలె ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్న భక్తులు ఎలాగున్నారంటే అయ్యా, నిలువెచ్చగా ఉన్నారు. నిలువెచ్చగా అంటే అర్థం ఏంటి? అటు ఇటు రెండు పక్కల ఆల్దే త్రోవ, రెండు ప్రక్కల ఆల్దే కావాలి. నెయ్యి కావాలా, బువ్వ కావాలి. ఏది వదలరు. అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. యేసయ్య అన్నాడు, నేను కావాలంటే నీకిష్టమైన విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు.
అది భార్య అయినా, పిల్లలైనా, అది ఆస్తి అయినా, అంతస్తైనా, అది హోదా అయినా, ఉద్యోగమైనా, అది ఏదైనా సరే ఆయన కావాలంటే ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టేయాలి. ఆయన విడిచిపెట్టమంటే విడిచిపెట్టి దేవుని కొరకు ఆయన ఏది కోరితే అది ఇచ్చేయడమే ఆయనను వెంబడించటం. అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి నువ్వు ప్రేమించులో సిరికిని దేవునికిని ఇద్దరికి దాసులుగా ఉండలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఎలాగుందంటే ప్రియులారా, అంగీకరిస్తామంటుంది కానీ అంగీకరించకుండా బ్రతుకుతుంది. కావాలి అంటుంది కానీ లేకుండా బ్రతుకుతుంది. నీవే నా దేవుడు అని అంటుంది, దేవుడు లేకుండా బ్రతికిస్తుంది. నీ క్రియలు నేను చేస్తాను అంటుంది, క్రియలు చేయకుండా నడిచేస్తుంది. నీవే నా ప్రాణం అంటుంది, ఆయనకే ప్రాణము ఇవ్వటం లేదు. హల్లెలూయా. నిలువెచ్చని బ్రతుకులు, నిలువెచ్చని బ్రతుకులు. ఈ లౌదోకియ సంఘము ఏ విధంగా ఉందంటే నిలువెచ్చగా ఉంది. దేవుని బిడ్డలకు నిలువెచ్చని తనం ఉండకూడదు. అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు, కోపగించుకుంటాడు. ప్రియులారా, ఆయనకి నచ్చనిది నిలువెచ్చనితనం. అందుకే అంటాడు కదా, ఏలియాతో మాట్లాడితే 2 తలంపుల మధ్య ఎందుకయ్యా మీరు తడబడతా ఉంటారు? ఉంటే అటైనా ఉండండి, ఇటైనా ఉండండి. ఏదో ఒక గట్టున ఉండాలి కానీ 2 గట్లు ఉంటే ఎలా? ఏదైనా ఒక గొట్టే ఉంటే దేవుడు, లేకపోతే దెయ్యము. 2 కలిగినోళ్ళు వాళ్ళు దేవుని రాజ్యానికి చేరరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘము స్థితి ఏ విధముగా ఉందంటే నిలువెచ్చని పరిస్థితుల్లో ఉంది. నిలువెచ్చని పరిస్థితుల్లో ఉంది. నిలువెచ్చని స్థితిలో ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిలువెచ్చని స్థితి చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి ఎలాగుండాలి? అట్టి వారికి, అట్టి మనసు కలిగిన వారికి, అట్టి నడత కలిగిన వారికి, అట్టి బ్రతుకు కలిగిన వారికి, అట్టి గుణము కలిగిన వారికి, అట్టి నడిచే వారికి దూరముగా ఉండాలి. ఉంటేనా అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. 2 వైపులా ఉండడం అనేది కష్టం. అందుకే ప్రభు అన్నాడు, 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అన్నాడు. అంతేనా? కొంతమంది భక్తిగా ఉంటారు అనుకుంటారు, కానీ దాని శక్తి గమనించండి. అటువంటి బ్రతుకులు నిలువెచ్చని బ్రతుకులు. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నిలువెచ్చగా ఉన్నావు. నా ఉమ్ము వేసి నిన్ను అసహించుకొనుచున్నాను. ఉమ్ము వేస్తాడట. అటుకు ఇటుకి కాకున్నోళ్ళకి ఏం చేస్తాడు? ఉమ్ము వేస్తాడు. ఉమ్ము ఎంత భయంకరమైనది. యేసయ్య మీద చాలామంది ఉమ్ము వేశారు. యేసయ్య రూపమే మారిపోయింది. యేసయ్య రూపమే మారిపోయింది. మరి దేవుడే ఉమ్ము వేస్తే మన సంగతి ఏంటి? దేవుడే ఉమ్ము వేస్తే మన ముఖాలు ఎలాగప్పుడు ఎలాగుంటాయి? కాబట్టి నిలువెచ్చగా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, నా నోటు నుండి ఉమ్ము వేయ ఉద్దేశించి, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గుడ్డివాడువు, దిగంబరవై ఉన్నావని ఎరుగుక. ఎలాగున్నది సంఘము?
అమ్మమ్మో! ఎంత భయంకరంగా ఉన్నదో, ఎంత వేషధారణగా ఉన్నదో. ఈ సంఘము దౌర్భాగ్యముగా ఉంది. ఈ సంఘము ప్రియులారా ఏ విధంగా ఉందంటే దిగంబరిగా ఉంది. ఈ సంఘము దరిద్రత కలిగి ఉంది. పేరుకి మాత్రమే క్రైస్తవులు, పేరుకి మాత్రమే బైబిల్ పట్టుకుంటున్నారు, పేరుకి మాత్రమే ముసుకేస్తున్నారు, పేరుకి మాత్రమే మందిరానికి వస్తున్నారు, పేరుకి మాత్రమే అది ఇది అంటున్నారు. కానీ క్రియలు దరిద్రంగా ఉన్నాయి. వాళ్ళు దరిద్రులుగా, దిగంబరులుగా, వస్త్రము లేని వారుగా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము ధనవంతులము, మేము భాగ్యవంతులము, మేము పేరు ప్రఖ్యాతులు కలిగిన వారము, మేము భక్తి కలిగిన వారము అని డబ్బా కొడతా ఉన్నారు. ఏం కొడతా ఉన్నారు? డబ్బా. డబ్బా. చాలామంది డబ్బా కొడతారు. ఏం చేస్తారు? డబ్బా కొట్టేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ మంది అయిపోయారు. మంచోళ్ళేమో మౌనంగా ఉంటున్నారు, డబ్బా కొట్టినోళ్ళేమో పైకి ఎగురుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు తొక్క తీసేస్తాడు దేవుడు. ఆ సమయము రానే వస్తూ ఉంది. చూడండి, ఈ సంఘము దరిద్రంగా ఉంది, దిగంబరంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దిక్కుమాలిగా ఉంది, మరి గుడ్డిదిగా ఉంది, దౌర్భాగ్యముగా ఉంది. ఎన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి లవోదికీయ సంఘానికి? ఇన్ని క్వాలిఫికేషన్లు ఒక వ్యక్తికి ఉంటే బాగుంటాడా? అమ్మో, కుర్చీ వేస్తాం మనం. ఒక్క క్వాలిఫికేషన్ ఉంటేనే చీచీ పోరా అంటారు. ఏమండి? ఒక్క క్వాలిఫికేషన్ ఉంటేనే చీచీ పోరా అంటారు. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న ఈ సంఘానికి ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమైన మనము, ఈ సంఘము గుడ్డితనముగా ఉంది, గ్రహింపులేని స్థితిలో ఉంది, అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. ఈ సంఘము ఆ పరిస్థితిని బట్టి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఓ సంఘమా, నువ్వు దౌర్భాగ్యముగా ఉన్నావు, దిక్కుమాలిన వాడుగా ఉన్నావు, దరిద్రుడిగా ఉన్నావు, దిగంబరిగా ఉన్నావు, గుడ్డితనముతో ఉన్నావు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లిగట జగమల్ల చీకటి అనుకుందట. పిల్లికి ఏమి చీకటి అనుకుంది? ఎవడు నన్ను చూడలేదు అనుకుంది. కానీ చూసినోడు, మనుషుడు చూసి నీకేదో అనకపోవచ్చు, నాకెందుకులే గొడవ, ఆడి కర్మను ఆడే పోతాడు, ఆడు చేసిన పని, ఆడు చేసిన పాపము ఆడింటికే వస్తుంది, ఆడికే వస్తుంది, మనకెందుకు? చెప్పి విరోధం ఎందుకు అయిపోలా? చెప్పకుండా స్నేహం చేస్తే బాగున్ను. చూసినోడు ఉన్నాడు కదా, అతడు చూస్తాడో, అతడు ఎప్పుడో ఒక రోజు గట్టిగా ముట్టుకాయ. అప్పుడప్పుడు వేసినా సిగ్గురాదు కొంతమందికి, అప్పుడప్పుడు వేసినా సిగ్గురాదు కొంతమందికి. నేను నీతిగా ఉన్నాను, నేను ప్రార్థనాపరుడుగా ఉన్నాను, నేను దేవుని పనే చేస్తున్నాను, నేను దేవుణ్ణే ఘనపరుస్తున్నాను అని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు సమాజంలో లేకపోలేదు. అటువంటి వారందరికీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయత బ్రతుకు ఏ విధంగా బ్రతుకుతున్నావు? ఏ విధమైన మనసుతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంఘము గుడ్డితనముతోనూ, నులివెచ్చని స్థితిలోనూ, లోకపరమైన సిరి సంపదలతో ఈ సంఘానికి ఏం చేసిందంటే గుడ్డితనము
కలుగజేసింది. ఆ సంఘము ధనాభివృద్ధి చేసుకుంటూ ఉంది. ధనాభివృద్ధి చేసుకొని ఆ ధనము ఆ సంఘములో ఉన్న వారికి ఏం కలుగజేస్తుంది? గ్రుడ్డితనం. కొంతమంది చూడండి, డబ్బు ఉంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అంటారు కొంతమంది. ఏమండి? ఎక్కడికి వచ్చాయి అంటారు పెద్దలు? ఆడికి భూమి మీద నడట్లేదురా బాబా, గాలిలో నడుస్తున్నాడు, ఆడికి అంత ఉంది చూడు అంటారా లేదా పెద్దలు? వాడికి కళ్ళు, వాడికి ఎక్కడున్నాయి? నెత్తి మీద ఉన్నాయిరా. కళ్ళు నెత్తి మీదకొచ్చే తరము కూడా పుట్టేసింది. అది కూడా బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఉంది. ఎక్కడికొచ్చింది? ఈ సంఘానికి గుడ్డితనం కలిగేసింది. ఈ సంఘము డబ్బు పెంపొందించుకొని, డబ్బును చూసుకొని మాకేంటి తక్కువ, మాకేంటి లోటు, మాకేంటి తక్కువ, మాకేంటి భయము, మాకేంటి అనే విధముగా బ్రతుకుతుంది. ధనము మనిషిని గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ధనము మనిషిని గర్వములోనికి నడిపిస్తుంది. ధనము ఎదుటి వ్యక్తిని చులకనగా ఎంచటానికి ధనము కారణమవుద్ది. ధనము ఎదుటి వ్యక్తిని దూరము చేయడానికి కారణమవుద్ది. ధనము ఎదుటి వ్యక్తి యొక్క హెచ్చు తగ్గులను చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ లౌదోకీయ సంఘము ధనాన్ని పెంపొందించి, ధనాన్ని ప్రేమించి, ధనాన్ని అభిమానించి, ధనాన్ని పోగు చేసుకొని ఆత్మీయ జీవితంలో గుడ్డితనముగా బ్రతుకుతుంది. ఈరోజు సంఘమా, నువ్వెలా బ్రతుకుతున్నావు? నీ ఆత్మీయత ఏ విధంగా ఉంది? దేవుని మాటను నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? వాక్యాన్ని ఏ విధంగా నువ్వు స్వీకరిస్తున్నావు? వాక్యాన్ని ఏ విధంగా ఇది నా కొరకే దేవుడు మాట్లాడాడని నువ్వు అంగీకరిస్తున్నావా? వాక్యము విని నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఈ సంఘము చేతిలో ధనము చూస్తుందే కానీ దేవుని శక్తిని చూడనివ్వకుండా చేస్తుంది. ప్రియులారా, ఆత్మ సంబంధమైన గుడ్డితనం, ధన వ్యామోహము ఏ విధంగా సంపాదించవచ్చో, అది అడ్డుదారా, సరైన దారా, ఏ దారైనా సంపాదించటానికి ఈరోజు మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు. అక్రమమైన సంపాదన, అక్రమమైన పద్ధతిలో సంపాదించటానికి మనుషులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమండి, ఈ రోజుల్లో సొంతోలే మోసం చేస్తున్నారండి. తండ్రి కొడుకుకు మోసం చేస్తున్నాడు, కొడుకు తండ్రికి మోసం చేస్తున్న దినాలు. కాబట్టి సాతానుడు ఆత్మీయ జీవితాన్ని, ఈ లౌదోకీయ సంఘములో ఉన్నవారిని ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగిస్తుంది. గ్రహించలేకుండా, గమనించకుండా, ఆలోచించకుండా కళ్ళు పైరులు చేసేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుని శక్తిని చూడకుండా ధనాన్ని చూసే రీతిలో చేస్తూ ఉంది. కాబట్టి ఆ సంఘము ప్రియులరా ఏ విధంగా ఉందంటే, యేసయ్యను బయట ఉంచేసి లోపల సంఘము ఉంది. ఎలాగుంది? యేసయ్యను బయట ఉంచేసింది, సంఘం ఎక్కడుంది? తలుపులు వేసుకున్నది. మరి యేసయ్య ఎందుకు కొడుతున్నాడు? చూడండి ఆ 20 వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నిలిచియుండి, అంటే ఆ సంఘం ఎలాగుంది పరిస్థితి? యేసయ్యను ఎక్కడ పెట్టేశారు? బయట పెట్టేశారు. వీళ్ళు ఎక్కడున్నారు? తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. మంచి పద్ధతేనా? మంచి పద్ధతేనా? యేసయ్య తలుపు కొడతా ఉన్నాడు. అమ్మా తలుపు తీ, అయ్యా తలుపు తీ, బాబు తలుపు తీ, పాప తలుపు తీ, అయ్యా తలుపు తీ అంటే
ఉండే అంటున్నారు. టైం పాల లేదా అడుక్కోవడానికి అనే రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. యేసయ్యను బయట పెట్టేశారో వీళ్ళు తలుపులు గడపెట్టేసి బతుకుతున్నారు. ఒకవేళ మనము కూడా అదే రీతిలో బ్రతుకుతున్నామేమో. మనము కూడా అదే పరిస్థితిలో బ్రతుకుతున్నామేమో. యేసయ్యకి నీ ఇంటిలో చోటివ్వక, యేసయ్య నీ గుండెలో చోటివ్వక, యేసయ్య నీ హృదయంలో చోటివ్వక బయట పెట్టేసి లోపల అనేకమైన వ్యర్థమైన వాటితో నీ హృదయం నిండిపోయిందేమో. ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, తలుపు యొద్ద నుండి తడతా ఉన్నాను, తలుపు తీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, లోపలికొస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి ధన వ్యాహము గలవారు గుడ్డివారు. ఎవరు గుడ్డివారు? ధన వ్యామోహం గలవారే గుడ్డివారు. ధనం ఉండడం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు. కానీ దానిని వాడే విధానము, దాని మీద మనసు నిలిపే విధానములో తప్పు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు గుడ్డివారంటే ధన వ్యామోహం మీద ఉన్నవారు గుడ్డివారు. ఆ ధనము ఎదుటి వారిని తక్కువ చేసే మనసును కలిగిస్తుంది. ఆ ధనము కొన్నిసార్లు కలిసున్న వారి మనసులను దూరం చేస్తుంది. అంత ప్రమాదము. కాబట్టి ఈ సంఘము ధన వ్యామోహములో దేవునిని ప్రక్కన పెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి గుడ్డితనముతో నడుస్తుంది. దిగంబరమే కాదు, దౌర్భాగ్యమే కాదు, దిక్కుమాలినతనమే కాదు, గుడ్డితనం. ప్రభువును చూడలేని గుడ్డితనం, ప్రభు దగ్గరికి రాలేని గుడ్డితనం, ప్రభు వాక్యము అర్థం చేసుకోలేని గుడ్డితనం ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకే ప్రియులరా, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, చూసారండి, సువార్తను అర్థం చేసుకోకుండా, వాక్యము ఎక్కడైతే అర్థం చేసుకుంటే బాగుపడతారేమని, నీతిగా ఉంటారేమని, యథార్థంగా నడుస్తారేమని, మేలుకరంగా ఉంటారేమని, ఒకరికి హెల్ప్గా ఉంటారేమని సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సువార్తను అర్థం చేసుకోకుండా వారి మనోనేత్రాల్లో గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. ఈ వాక్యం నాకు కాదులే, ఈ వాక్యము సరిగా నాకు రాలేదు కాబట్టి ఇది నాకు కాదులే అనే తిరస్కార స్వభావం ఉంటుంది. అదే ఆత్మీయ గుడ్డితనం. ఈ అంధకార దురాత్మలు ఏం చేస్తాయంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తాయి. క్రైస్తవ్యము సత్యముతో కూడుకున్నది కదా, నీతితో కూడుకున్నది కదా, యథార్థతో కూడుకున్నది కదా, జీవముతో కూడుకున్నది కదా. ఇది పరలోక సంబంధమైనటువంటి ఒక పాపిని రక్షించినటువంటి ప్రేమ కదా. ఎటువంటి వారినైనా, ఎలాంటి వారినైనా, ఎన్ని పాపాలు చేసినా ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తానన్నాడు కదా. అటువంటి సువార్తను యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? అంధత్వం కలిగి చేస్తుంది. ఎంత అంధత్వాన్ని అపవాది కలిగిస్తున్నాడో చూడండి. యుగ సంబంధమైన దేవత రక్షించబడిన మనలను సైతము ఆమె ఏం చేస్తుందంటే వాడు అంధత్వాన్ని కలుగు చేస్తాడు. అందుకే కదా గాడిదను చూశాడు కానీ గాడిదను ఆపినటువంటి దూతను చూచాడా? ఎవరు? బిలాము. అందుకే పాట ఉంది, కనులు తిరువమయ్యా నా కనులు తిరువమయ్యా అని పాట ఉంది. అయ్యా నా కన్నులు తెరు,
ఈరోజు పుట్టుకతో గుడ్డోడైతే పర్వాలేదు, కళ్ళుండి కూడా గుడ్డివారముగా ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, గుడ్డితనం, సువార్తను నమ్మని వారు గుడ్డివారు. సువార్తను యేసును నమ్మని వారు గుడ్డివారు. యేసు ప్రేమను అర్థం చేసుకోలేని వారు గుడ్డివారు. యేసు మందిరముకొచ్చి యేసయ్య మాటలు విని యేసయ్య చెప్పినట్లు నడవకపోతే వారెవరు? గుడ్డివారు. హల్లెలూయా! అప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా కన్నులు తెరువుమయ్యా, నా కన్నులు తెరువుమయ్యా అని అంగలార్చాలి. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, ఈ సంఘము మనోనేత్రాలు వెలిగింపబడకుండా ఆపేశాయి. అయితే దేవుడు నీ మనోనేత్రాన్ని, నా మనోనేత్రాన్ని వెలిగించి నిత్య జీవానికి నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. ఏం చేస్తారట? అబ్బా! బాగుందండి. ఈరోజు పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పారండి. మంచి వాక్యం చెప్పారండి. ఆహో! ఓహో! అదరహో అనేవాళ్ళు ఉన్నారు. అయితే నిత్యము వింటారట. వాళ్ళు ఏం చేస్తారు? మాకు కాదులే. ఇంకా నిత్యము చూసిదురు గాని ఏం చేస్తారట? ఈ వాక్యం మాకు కాదు. నువ్వు మరణమవుతున్న వాక్యం వచ్చిందనుకో, ఏం చేస్తారు అప్పుడు? మరణము అనే మాట వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? బైబిల్ తీసేసరికి నువ్వు మరణమవుతావు అని కప్పి, ఇది నాకు కాదు, ఇది నాకు కాదు, నువ్వు ఆశీర్వాదం ముందువుగాక. దేవా నీకు స్తోత్రమయ్యా, మంచి వాగ్దానం ఇచ్చావయ్యా, నీకే వందనాలయ్యా, నీకు వందనాలయ్యా అని ఎంత తెగ ప్రార్థన చేస్తారో. అక్కడున్న మనసు ఇక్కడ అంటే చూచియు వినియు గ్రహింపలేకున్నవారు గ్రుడ్డువారు. వినియు చూచియు నడవలేని వారే గ్రుడ్డువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అందుకే అంటాడు, యేసయ్యని ఎందుకు సిలువ వేశారు చెప్పండి? యేసయ్య యూదులు మెస్సయ్య కొరకు కనిపెట్టారు. మెస్సయ్య కొరకు కనిపెడితే మెస్సయ్య వస్తాడని చెప్పారు. అయితే మెస్సయ్య వచ్చేసాడు, వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు, అద్భుతాలు చేశాడు, ఎలా పుడతాడని చెప్పాడు, చదివారు, అన్నీ చేశారు. కానీ యేసయ్యను మెస్సయ్యగా గుర్తించలేకపోయారు, విభేదించారు. నీకు నిండా 30 సంవత్సరాలు లేవు, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా, అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడువా, అబ్రహాము నేను పుట్టించానంటే వాళ్ళందరూ పగ పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం చేశారు? పగ అంటే ప్రవచనాలను గ్రహింపలేనివారు, వాక్యమును వాక్యముగా అర్థం చేసుకోలేకపోవడం. వారు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, సూచక క్రియలు చూశారు, కానీ వారి అవగాహన, మరి ఎవరు గుడ్డివారు? వాళ్ళే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మీరు గమనిస్తే మరి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషా ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి గొప్ప భయంకరమైన పరిస్థితి సంభవించినప్పుడు, దైవజనుడైన ఎలీషా వెళుతున్నప్పుడు, దైవజనుడైన ఎలీషా తన పట్టణము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఉన్నప్పుడు ఈ శిష్యుడు వాటిని చూడలేక భయపడిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా వీడి కన్నులు తెరు, అయ్యా వీడి కన్నులు తెరు. మూసిపోయిన వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది మూసుకొని, హృదయాన్ని మూసుకొని ఆరాధనకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యమును ప్రేమించలేని వారు ఇక్కడ ఉన్నారు. యేసును తిరస్కర స్వభావముతో తృణీకరించిన వారు ఇక్కడ ఉన్నారు. టైం పాస్ చేయడానికి ఇక్కడ ఉన్నారు. దేవుని బిడ్డ, నీకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
నువ్వు ఏ మనసుతో వచ్చావో, ఏ ఉద్దేశానితో వచ్చావో జాగ్రత్త. నీ గుడ్డితనాన్ని బాగు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా ఇక్కడికి వచ్చేసావు. సిగ్గుందా? దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, ఇంటి దగ్గర సిద్ధపాటు లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. వాక్యం ఎలాగ అర్థమవుద్ది? నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే కదా ప్రవచనాలు అర్థమవుతాయి. ఒకసారి ఆలోచన చేయి. వాక్యాన్ని చెవుని పెట్టు. సరైన రీతిలో సిద్ధపాట్లు లేకుండా వచ్చేసి నీకేమర్థమవుతుందయ్యా? నీకేమర్థమవుతుందమ్మా? నీ కండ్లు మూయబడ్డాయి, అర్థమవ్వు. ఇంకెప్పుడు ఇడిచిపెడతాడే అనే మనసు వస్తుంది. వాక్యం పట్ల ఆసక్తి తక్కువైపోద్ది. దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి సంఘమా, వాడు దేవుని మహిమను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఎలాగున్నావు? హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. లౌదీకీయ సంఘాన్ని హెచ్చరించిన వాడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు? ఏ అంధత్వముతో కలిగి ఉన్నావు? దేవుని వాక్యమును గ్రహింపలేని అంధత్వంతో ఉన్నావా? యేసయ్య ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో గుడ్డితనముతో ఉన్నావా? యేసయ్య అద్భుతాలు చూచి కూడా నీ మనసు ఆసక్తి కలిగి మారు మనసు పొందకుండా గుడితనంతో ఉన్నావా? దేవుని యొక్క ప్రియుల కార్యాలు చూడలేని గుడితనంతో ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూచి కూడా గ్రహింపలేని, ఆలోచించలేని గుడితనముతో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. గుడితనము సంఘానికి ఉండకూడదు, అనగా విశ్వాసికి ఉండకూడదు. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు అవకాశం ఇస్తున్నాను, ఇదిగో నువ్వు కాటుకు కొనుక్కో. ఇదిగో నీ జీవితము ఏ విధంగా ఉండాలంటే పుటమ వేయబడిన బంగారమును నీ యొక్క దిశమెల్ల ఎవరికి కనబడకుండా తెల్లని వస్త్రాలు ధరించుకో అని చెప్తా ఉన్నాడు. కాటుకు కొనుక్కో. మీరు పెట్టుకుని కాటుకు కాదు, ఆడవాళ్ళు పెట్టుకుని కాటుక కాదు. అలాగే ఇర్మియా అంటాడు, నువ్వు కాటుకు పెట్టుకుని కన్నులు ఎందుకు పెద్ద చేసుకుంటావు అంటాడు. కాటుకు పెట్టుకుని కొంతమంది ఏం చేస్తారు? కళ్ళు ఎంతగా నేర్చుకోవడానికి ఎన్ని వాక్యాలు ఉన్నాయి. నీవు కాటుక పరిశుద్ధాత్మను, వాక్యం అనే కాటుక కొనుక్కొని నీ కళ్ళుకు పెట్టుకోవాలి. అప్పుడు గుడ్డితనము ఉండదు. ఈ కళ్ళు, ఈ వాక్యము నీ కళ్ళులో ఉన్న గుడ్డితనాన్ని పారద్రోలుతూ ఉంటుంది. మారు మనసు పొందో. నువ్వు జయిస్తే నిన్ను సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీ జీవితంలో దినాలు చాలా గడ్డు దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయి ప్రభువా. ఏ గుడ్డితనముతో నువ్వు ఉన్నావో, ఏ గుడ్డితనము నీలో ఉందో అది నీకే తెలుసు, నీకే తెలుసు. ప్రభువు చెప్పకముందే, ప్రభువు అడగకముందే, ప్రభువు శిక్ష వేయకముందే నీ గుడ్డితనాన్ని నీ మనసుతో, నీ చేతులతో నువ్వే తీసి పారవేసుకోవాలి. ఈ గుడితనం నాకొద్దు, చేసింది చాలు, అనుభవించింది చాలు, ఇక ఆ గుడితనం నాకు వద్దు. సమాప్తం పలకాలి, సమాప్తం పలకాలి, ముగింపు పలకాలి. దేవుని కొరకు వాటిని చంపుకో, దేవుని కొరకు వాటిని చంపుకో. ప్రతి మనిషి బలహీనుడే, కానీ తెగింపు రావాలి. దేవుని కొరకు తెగింపు రావాలి. ఏ గుడ్డితనం ఉన్నావో నీకు తెలుసు,
ఆ గుడితనం నువ్వు తీసుకోకపోతే, బయటికి వేషధారణగా భక్తిగా నటించావో, నీ భక్తి నిన్నే కొరికి తింటది. జాగ్రత్త. ఏ భక్తి అయితే నువ్వు చేస్తున్నావో అనుకుంటున్నావో, ఆ భక్తే నిన్ను చంపుతుంది. జాగ్రత్త. అందుకే యేసయ్య అన్నాడు, కత్తితో పట్టుకున్నాడు, కత్తితో చస్తాడు. హల్లెలూయా. చేతిలో బైబిల్ పట్టుకున్నావు, తప్పు చేస్తావు, ఆ బైబిల్ ఏం చేస్తుంది? నిన్ను రక్షించాలని చూస్తుంది, అవకాశం ఇస్తుంది, ఓ చాలా రోజులు ఇస్తుంది. తీరా మారకపోతే ఆ బైబిలే కత్తై గుచ్చుకుంటుంది. కత్తి గుచ్చుకుంటే ఏమవుద్ది? చచ్చిపోతావు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. నా అంధత్వాన్ని తీసివేయి ప్రభువా. లౌదేకీయ సంఘం వల్ల నేను ఉండకూడదు. లౌదేకీయ సంఘముకున్న దరిద్రము నాకుండకూడదు. లౌదేకీయకున్న ఆ యొక్క దరిద్ర గుడితనము నాకుండకూడదు. లౌదేకీయకున్న దౌర్భాగ్యము నాకుండకూడదయ్యా. అయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నా కొరకు రక్తం ఖర్చవయ్యా, నా కొరకు ప్రాణం పెట్టవయ్యా. అయ్యా, నా జీవితం నీకు ఇస్తానయ్యా, నా బ్రతుకు నీకు ఇస్తానయ్యా, నా హృదయం నీకు ఇస్తానయ్యా, నా హృదయములకు రండయ్యా అని ఆహ్వానిస్తే, ఇప్పటికైనా నీ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మారుస్తాడు. ఎప్పటికైనా పోనేది లేదు. వాత వేయబడని మనస్సాక్షి తీసివే. చాలు, నటించింది చాలు, జీవించింది చాలు. నీ బతుకేంటో తెలుసో, నీ హృదయములు ఎటువంటి ఆలోచనలు ఇప్పుడు పడుతున్నావో తెలుసో, ఏ ఆలోచనలు పడుతున్నావో, నీ మనసులో ఎలా తిట్టుకుంటున్నావో నాకు తెలుసు. జాగ్రత్త. మారు మనసు పొందు. అవకాశం దేవుడిస్తున్నాడు. నువ్వు ముసలిదానివైనా, నువ్వు యవనస్తుడవైనా, నువ్వు చిన్న పిల్లవైనా, జాగ్రత్త. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవాలి. ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.